అండి అందరికీ ఇలా టిఫిన్ మాది మంచి బియ్యం పిండి అదే అండి దోశ పిండి ఉంటుంది చూడు దోశ పిండి ఉందండి. దానికి రోజు దోశలు ఏం తింటామమ్మా అన్నారు పిల్లలు. దానికోసం ఇదిగో చిటికడంతా ఇదండి వంట సోడా, తర్వాత పచ్చిమిరపకాయలు మామూలుగా పెద్ద ఉల్లిపాయలు, తర్వాత ఒక స్పూను జీలకర్ర, తగినంత సాల్టు వేసుకొని శుభ్రంగా కలుపుకుందామండి. శుభ్రంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరి జావుగా కలుపుకోవద్దు, చూసుకుంటూ కలుపుకుందాం. చాలా బాగుంటాయి క్రిస్పీగా. తింటుంటే ఇంకోటి తిందాం అనిపిస్తే వాటర్ టైప్ వస్తాయండి. చూడండి ఎంత చక్కగా వస్తాయో. పిండి శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. అంతలోకి ఇదిగోండి ఆయిల్ కూడా వేడెక్కడని పెట్టేశాను. మనం పునుగులు వేసేసుకుందామండి. ఇదిగో ఇలా ఉంటే చాలు పిండి, చూసారా? ఇంకా మనం పునుగులు వేసేసుకుందాం. ఇంకా అలానే మొత్తం వేసేసుకుందాం. ఇదిగోండి మనం ముందరకి వెనక్కి తిప్పుకుందాం. ముందరగానే తిప్పకండి, కొద్దిగా ఉడికాక తిప్పుకోండి. ఇంకా బాగుంది చూసారా? అన్నీ ఇలానే కాల్చుకుందాం. దోశ పిండి ఉంటే ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. బాగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం తిప్పుకుందాం. ఎప్పుడన్నా ఒక రోజు తినొచ్చురండి. రోజు ఆయిల్ ఫుడ్ ఏం తింటామండి అనుకోవడానికి. దోశలు తింటున్నాం కదా, ఒకరోజు దోశ అనుకొని ఒకరోజు పునుగులు, ఒకరోజు గుంట పునుగులు అలా వేసుకున్నాం అనుకో సూపర్గా ఉంటాయి. పిల్లలకు రోజు ఒక రకం మనం టిఫిన్ పెట్టినట్టు వస్తుంది. ఒక ఆయిల్ తీసేసా కదా, ఇంకా రెండోది కూడా వేసానండి. ఇంకా అవి తిప్పుకుందాం పక్కకి. బాగా పొంగుతున్నాయి చూసారా? ఇప్పుడు ఎంత బాగా పొంగుతున్నాయి అసలు. ఇదిగో ఇవి కూడా తీసేద్దామండి. ఉడికిని చూసారా? గోల్డ్ కలర్ వచ్చేసినాయి. ఇంకా తీసేద్దాం. ఇదిగోండి పునుగులు అయితే రెడీ అయినాయి. అఖిలు రారా తుంచురా ఈ పునుగులు ఎలా ఉన్నాయో. ఏంటో మా అబ్బాయి వచ్చి చూపిస్తాడు. ఒక నిమిషం అండి. అఖిలు చూడరా, అఖిలు తుంపు, రెండు చేసి తుంపునానా కాలిపోతుందా? బాగుంది. ఓకే, కారపొడి వేసుకుని తినేద్దాం పండి. చూసారా పునుగులు ఎంత క్రిస్పీగా వచ్చినాయో? అబ్బాయి చూపించాడు కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందులోకి వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.